గాయ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? ఇంకా ప్రస్తుతానికి నేను చికటమామిడి విలేజ్ బొమ్మరవరం మండల్ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న శ్రీ తిరుమలనాథ స్వామి టెంపుల్లో ఉన్న ప్రస్తుతానికి మొన్న స్వామివారిది కళ్యాణం జరిగినుండే. సో దానికి సంబంధించిన ఫుల్ వీడియో మంచిగా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టిన. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, మీ ఫ్రెండ్స్తో కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో షేర్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మన చికటమామిడి టెంపుల్ గురించి మనమేగా తెలియజేయాలి. సో అందరికీ చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. లైక్ చేస్తే ఏంటంటే ఛానల్ కొద్దిగా రీచ్ అయిపోతుంది జనాలలోకి, ఓకేనా? సో ఈరోజు ఏంటంటే స్వామివారికి రథోత్సవం జరగబోతుంది. రథోత్సవ కార్యక్రమం చాలా బాగుంటుంది. రథోత్సవ కార్యక్రమానికి సంబంధించిన వీడియో సూపర్ ఉండబోతుంది. సో డోంట్ మిస్. సో ఎంట్రన్స్ చూసారు కదా మంచిగా ఎట్లా ఉన్నది. సో గజస్తంభము అండ్ లైటింగ్స్, మంచి లైటింగ్స్ వేసేసారు. నైట్ టైంలో ఎంత బాగుంటుంది అంటే టెంపుల్ అంత మంచిగా ఉంటుంది. మనకి మనం ఎంట్రన్స్ చూస్తున్నాము, గోపురం ఉంది కదా, అక్కడ నుంచి చూస్తే ఇక గజస్తంభము. సో నైట్ టైం ఇక లైటింగ్స్తో టెంపుల్ ఎంత మంచిగా ఉంది చూడ్రి, చాలా బాగుంది కదా. మంచి లైటింగ్ అరేంజ్ చేసారు. లోపల చిలుకలు అవి రెడీ చేసి డెకరేట్ చేసారు కదా, సూపర్ ఉంది కదా. సో భక్తులు కూడా ఒక్కొక్కరుగా వచ్చేస్తున్నారు. ఫ్రెండ్స్, గాలిగోపురం ఎంట్రన్స్లో ఉన్నాం ప్రస్తుతానికి. స్వామివారి రథోత్సవానికి అంతా సిద్ధం చేస్తున్నారు. చూశారు కదా, రథాన్ని తయారు చేస్తున్నారు, పూలతో అలంకరిస్తున్నారు మొత్తం. చూడండి మంచిగా. సో ఇప్పుడే ప్రారంభించారు అలంకరించడము. మంచిగా బంతి పూలతో అలంకరిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎంట్రన్స్ చూస్తున్నాము. లైట్లతోనే మంచిగా ఎట్లా ఉంది చూసారు కదా, అదిరిపోయింది కదా లైటింగ్. సో మన రథము ఆ ఎంట్రన్స్లో నుంచి గోపురం చూడండి ఎంత బాగా కనబడుతుంది కదా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము తిరుమలనాథ స్వామి దేవాలయం దగ్గర ఉన్నాం కదా. ఈ దేవాలయానికి దేవుడికి సంబంధించిన విశిష్టత, గొప్పతనము మన పంతులు గారిని అడిగి తెలుసుకుందాము. దానికంటే ముందు ప్రస్తుతానికి ఈ టెంపుల్ గొప్పతనం ఏందనేది స్వామి మాటల్లో విందాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ్. ఇది చీకటమామిడి గ్రామము, బొమ్మల రామారం మండలము, యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలిసినటువంటి స్వయంభూ క్షేత్రమైనటువంటి శ్రీదేవి భూదేవి సమేత తిరుమలనాథస్వామి దేవస్థానం అంటారు. ముందుగా ఈ యొక్క స్వామి యొక్క ఆవిర్భావాన్ని తెలుసుకుందాము. కొన్ని సంవత్సరాల కింద, దాదాపు 450 సంవత్సరాల కిందట ఇక్కడ ఈ స్వామివారి యొక్క దేవాలయ పరిసరాల్లో ఉన్నటువంటి దోపుకొండల్లో కాణ్వ మహర్షి అనేటువంటి మహర్షి శ్రీ మహావిష్ణువు గురించి కొన్ని సంవత్సరాల పాటు కఠోర తపస్సు నిర్వహించారు. ఆయన తప ఫలితంగా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ శ్రీమన్నారాయణుడు శ్రీహరి ప్రత్యక్షమై, కాణ్వ మహర్షి నువ్వు ఎందుకు తపస్సు చేసుకున్నావు, నీకు కావాల్సిన కోరిక ఏమిటి అడిగితే, అప్పుడు ఆ స్వామి అంటారు, కాణ్వ మహర్షి అంటారు, స్వామి నాకు ప్రత్యేకంగా ఏ కోరిక లేదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలంటే మీరు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి తామ్రపర్ణి నది ఒడ్డున స్వయంభూగా అవతరించాలి, ఇదే నా యొక్క కోరిక అంటే, తథాస్తు అన్నటువంటి ఆ శ్రీహరి కొన్ని రోజుల తర్వాత ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో ఒక పశువుల కాపరికి ఒక 5 సంవత్సరాల బ్రాహ్మణ బాలుడిగా కనిపిస్తాడు. అయితే ఆ పశువుల కాపరి ఆ బ్రాహ్మణ బాలుని చూసి, ఈ దట్టమైన అడవిలో క్రూర మృగాలతోటి కానీ విష సర్పాలతోటి కానీ హాని ఉంటుందని చెప్పేసి ఆ బాబుని తీసుకెళ్ళి చీకటమామిడి గ్రామంలో అప్పచెప్పుదామని ప్రయత్నించగా ఆ బాలుడు పారిపోయి ఎక్కడైతే స్వామివారు స్వయంభూగా అవతరించారో ఆ స్థలానికి వెళ్ళి అక్కడ మాయమైపోతాడు. ఆ యొక్క క్రమంలో అక్కడ భయంకరమైన శబ్దము, ఒక విచిత్రమైనటువంటి కాంతి పుంజం కనిపిస్తుంది. ఆ యొక్క వెలుక్కు తట్టుకోలేని పశువుల కాపరి మూర్ఛ పడిపోయి కొంచెం సేపటి తర్వాత తెరుకొని ఒక్కడే వెళ్ళడానికి భయపడి చీకటమామిడికి వెళ్ళి అక్కడ గ్రామస్తులందరూ కూడా తెలపగా అక్కడే ఉన్నటువంటి కాండూరి వంశస్థుడైనటువంటి ఆ యొక్క అనంతాచారులకు ఇదంతా కూడా స్వప్న రూపంలో కనిపిస్తుంది. అప్పుడు ఊరంతా కూడా కలిసి వచ్చి ఎక్కడైతే స్వామివారు ఆవిర్భించారో ఆ యొక్క స్థలాన్ని అంతా కూడా శుభ్రం చేసి చూడగా ఒక కొండకు ఈ యొక్క 5 సంవత్సరాల బాలుడు ఏదైతే పరిమాణంలో ఉంటాడో అదే పరిమాణంలో ఈ యొక్క స్వామివారు భూదేవి శ్రీదేవి సమేతంగా ఈ యొక్క తిరుమలనాథుడిగా ఈ యొక్క అవతరించాడు. అభయస్థం ఉంది కనుక సాక్షాత్తు ఈ కలియుగ ప్రత్యక్ష దైవం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ మీద ఉండేవాడు కనుక
తిరుమలనాథ స్వామి అని పేరు పెట్టుకొని అప్పటి నుంచి ఈ యొక్క స్వామికి నిత్య పూజలు నిత్య కైంకర్యాలు చేసుకుంటూ ప్రస్తుతము స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి. ఇది ప్రతి సంవత్సరము పాల్గొన మాసంలో బహుళ సప్తమి నుంచి ఈ యొక్క ఉగాది వరకు స్వామివారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నాం. అట్లాగే ఈ గుడి కూడా ఎప్పుడో పురాతనంగా దాదాపు 300 సంవత్సరాల కింద కట్టినటువంటి గుడి అంతా కూడా శిథిలావస్థకు చేరుకోగానే మా యొక్క ఈ చీకటిమామిడి గ్రామ సర్పంచ్ గారైనటువంటి కీర్తిశేషులు శ్రీ మచ్చ చంద్రమౌళి గౌడ్ గారు తన యొక్క సొంత డబ్బు 1 కోటి రూపాయలతోటి కృష్ణశిలలు అంటే మద్రాసు నుంచి తమిళనాడు నుంచి తెప్పించిన కృష్ణ శిలలతో ఈ యొక్క దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారు. అట్లాగే వారి అన్నదమ్ములు 4 కూడా కలిసి స్వామి యొక్క మహామండపాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఇదంతా కూడా వారి పూర్వజన్మ సుక్రమం. ఇక్కడ స్వామివారిని దర్శిస్తే సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది, సంతానం లేని వారికి సంతానం అవుతుంది, విదేశీ వెళ్ళే వారికి విదేశ యోగం కలుగుతుంది. అన్నీ కూడా ఈ యొక్క స్వామి యొక్క అద్భుతమైనటువంటి మహిమలు ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క స్వామిని దర్శించాలి. అట్లాగే ఈ యొక్క స్వామికి ఇంతకుముందు కాళీగోపురము ప్రహరీ గోడ కూడా లేకుండా ఇవన్నీ కూడా సిద్ధం చేశాము. దాదాపు భక్తులందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలకు ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా హైదరాబాద్ నుంచి కానీ, భువనగిరి నుంచి కానీ, మెదక్ నుంచి కానీ, చుట్టుపక్కల వరంగల్ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున స్వామివారి నుంచి దర్శించుకుంటారు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. చూశారు కదా గుడి, మన దేవుడి విశిష్టత గొప్పతనాన్ని తెలుసుకున్నారు కదా. సో ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ ఇక రేపటి నుంచి ఫుల్ బిజీ ఉంటుంది, అన్ని దుకాణాలు కూడా పెడతాయి. ఏంటంటే ఇంకా వచ్చిన భక్తులందరూ ఇంకా చూస్తారు కదా, ఇంకో ఇట్లా అందరూ ఇట్లా గాజులు కూడా పెట్టేసుకుంటారు, చుట్టాలు కూడా వస్తాయి. అండ్ పిండి వంటలు, స్వీట్స్. ఫ్రెండ్స్, రథోత్సవానికి ముందు హోమం చేస్తారంట. హోమానికి సంబంధించి అంతా రెడీ చేసేసారు. చూడండి, మొత్తం సిద్ధం చేసేసారు. చూడండి, మొత్తం రథం రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా కనబడుతుందో. ఈ టైంలో ఆ లైటింగ్ సూపర్ కనబడుతుంది. చూడండి, స్వామివారి రథం రెడీ అయిపోయింది మొత్తము. సో చూడండి, ఎంట్రన్స్ ఇది. సో కనబడుతున్నాడు కదా దేవుడు. శ్రీ తిరుమలనాథ స్వామి చూడండి, బాగా ఉన్నాడు మంచిగా. చూసారా దేవుడు, నేను నిన్న చెప్పినా కదా బండకే ఉంటారు, స్వయంగా వెలిసిరని చెప్పినా కదా. చూడండి, స్వయంగా స్వామివారి ఇక్కడ వచ్చి వెలిసినాడు. ఆయనకు చాలా ఇష్టమైంది ప్లేస్ అని చెప్పేసి, బాగా ఇష్టమైంది, మంచిగా అనిపించింది అని చెప్పి ఇక్కడ వెలిసిండు. సో ఇది ఎంట్రన్స్. మనం ఇక్కడ నుంచి వచ్చినాము. మంచిగా సూపర్ ఉన్నది కదా నైట్. ఫ్రెండ్స్ చూడండి, రథాంగ హోమంకి అంతా సిద్ధం చేస్తున్నారు. ఫ్రెండ్స్, రథోత్సవ హోమం ప్రారంభం అయిపోయింది. वर्षे वर्षे प्रयुक्त वार्षिक रथोत्सव कर्मणि रथसंरक्षणं प्रदान होमाख्यं करिष्ये इति संकल्प्य श्रीविश्वक्सेन सुप्रीयतां शोभनार्थे क्षेमाय पुनरागमनाय च विश्वक्सेनं यदा स्थानं प्रतिष्ठापयामि
శోభనార్థే క్షేమాయ పునరగమనాయ చ ఓం ధనుర్ధరాయేతి భూమిన్ సంప్రార్త్య యువాసువాసా ఇది వస్త్రం నిధాజ గ్రీష్మో హేమంతవంతేన ధాన్యపీఠం ప్రకల్ప్య గ్రీష్మో హేమంతవతనోపదంతశ్చరద్వర్షాస్తు వితన్నో అస్తు తేజామృతోనాగం జటచారదానాన్ని భాతజే జామవయే త్రాతారమితి మధ్యే అష్టదళపద్మం విరిక్యాం అవితా రవీంద్రకం అవే అవేతో భగం జో రవీంద్రము కువేను చక్రం పురోతమింద్రకు స్వస్తినో మగవాదాత్రింద్ర ఆకలసే ధన్వనాగేతి సురభ్యై నమః అమృతీకరోమి ఓం పం పద్మాయ నమః భగవాన్ పరమధావావత్యుతపదవనుగ్రహ కామ్యజ ఉజ్జతావతారయ్యాభిమతమంత్రచిత్తిరమంత్రశరీరో నమో నమః తస్మిన్ సుదర్శన ఆగచ్చ 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 సపరివారాది శ్రీమరే సుదర్శన చక్ర శంఖ పద్మ గద పాదాగ్రే గరుడముద్రాంచ సందర్శతే ప్రత్యేకం భ్రమణ చక్రముద్రాం దర్శయేత్ సపరివారాది శ్రీమతే సుదర్శనాయ నమః స్ఫురత్సహస్రారశిఖాతు తీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం స్ఫురత్విజాం ప్రాణవినాశి విష్ణో చక్రం తదాహం శరణం ప్రపద్యే సుదర్శనాయ ఏతిరాజాయ నమః సకలారాధనై స్వర్చితమస్తు సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః అర్ఘ్యం సమర్పయామి సపరివారాయ ఆదయోపాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి నమః ఓం సూర్యచక్రాయ నమః ఓం జ్వాలాచక్రాయ నమః ఓం మహాసుదర్శక్రాయ నమః సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః మూర్ధానం దివో అరదిం పృథివ్యా వైశ్వానరముతాయ జాతమగ్నిం కవిగుం సమ్రాజమరురింజనానామాసన్నాపాత్రం జనయంత దేవా సాక్షాత్ ప్రత్యక్ష దీపం సందర్శయామి గట్టిమేళం పునాత్తయే పద్మనాభకరాంబోజ పరిష్కారాయ మంగళం మంగళారాధన పరైరాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై తత్కృతాయాస్తు మంగళం గోవింద శ్రీ సుదర్శన సుప్రీయత స్వామినః స్వామినః మనస్సమానీయతాం ప్రసీదంతు భవంతః భవద్విజ్ఞాత పుణ్యాహం వాతజిష్యే ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజతా భగవతః కర్మణా భగవతః కర్మ కరిష్యామి ఓం భగవానేవ త్వనీయాం యత్వరోపత్తిరి ప్రవృత్తిత్వరే తదైకరసేన అనేనాత్మరస్వార్థత్వకర్తృభావస్య శ్రీ భూనీలారమేద శ్రీవేం తిరుమలనాథ స్వామినః యదా సంకల్ప రథోత్సవ సంకల్పిత రథోత్సవ శుద్ధ్యర్థం సంకల్పిత పుణ్యాహ వాచన కర్మణః కిల పరిజన పరిచ్యుతాన్వితం స్వాత్మానం స్వజమేవ ప్రీతుం కారయితో ఉపక్రమతే ఓం భగవాన్ పవిత్రం ఓం వాసుదేవ పవిత్రం ఓం తత్పాదో పవిత్రం ఓం తత్పాదోరకం పవిత్రం ఓం తత్పుణ్యాహం భవంతోర్భవంతో తన్నో విష్ణు ప్రజో ఓం మహా ఏకపదే ద్విపదే త్రిపదే చతుత్పదశ్చ పరసే సఖివజ్జసే నమస్తే తురీయాయ దర్శితాయ పదాయ పరోరచసే అసావదో మా ప్రాపదత్ ఏతదా పరా ప్రకృతిః యదా వేదోర్యగుదేతి తావద్ తత్ర సూర్యో గచ్చేత్ తావద్ కుర్వేద యత్కారీ స్యాత్ కర్మణః స్వస్తి పుణ్యాహం భవంతోర్బ్రువంతో ఓం స్వస్తి న ఇంద్రో వర్ధశ్రవా అనురాధాన విషా వర్ధజంతాం ఓం భూర్భువస్సువః తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞపతజే స్వస్తిర్మానుషేభ్యః చన్నో అస్తు త్రిపదే ఓం శాంతి 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 సహనా భవతు సహ వీర్యం కర్వావహై ఓం శాంతి 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 ఓం గట్టిమేలో ఓం అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదతో అస్య యజ్ఞస్య సకృతో గోవింద
అగ్నిం సంస్థాప్య నిత్యాగ్నిం దృశ్యార్ద్రపాణినానకవృష్టమదర్హిన్నగ్నింబరధమోక్య అగ్నిం వాసుదేవాయ నమః శంకరనాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః తత్వచింతయేత్ కం బ్రహ్మా భవ దష్టార్గీతం పూర్ణార్చనమస్తు ద్రావిడం గాళితం చ గోఘృతమాపోత్య ఓం ఆప్యాయస్వేత్యభిమంత్ర్యా కుండమపితః ఓం ఇంద్రాదీశానాంతమాభాక్య ఓం ఇంద్రాయ నమః ఓం అగ్నే నమః ఓం మంజమాయ నమః ఓం జమ్నదే నమః ఓం వరుణాయ నమః జంబాజవే నమః సంకుబేరాయ నమః ఈశానాయ నమః దక్షిణపూర్వదేజే అగ్నయే స్వాహా అగ్నేయం అగ్నిమధ్యే ఓం భూస్వాహా అగ్నేయం ఓం భువస్వాహా వాయవేయం ఓం సువస్వాహా సూర్యాయం ఓం భూర్భువస్సువస్వాహా ప్రజాపతయ ఇదం స్వాహా ఓం స్వాహా ఓం స్వాహా ఓం నమో భూదేవరుద్ధాయ స్వాహా ఓం నమో భూదేవరుద్ధాయ స్వాహా ఓం నమో భూదేవరుద్ధాయ స్వాహా తరాళికాయాం వంశోక్తేన వరుజా శాస్త్రజైరజాపురజా శాస్త్రాఖ్య శాస్త్రభా సమోవిం విశ్వరా భూత్వా అత్యధిష్టంజా కులకృత్వా అగ్నిజటాజాలే ఆధారారి గురువంతం యోగపీఠం పరికల్ప్య ఓం బ్రౌం బ్రహ్మారాత్రే ఓం బ్రౌం కుర్మకాలాగ్నే ఓం మహామనంత సుందరణ్యే జ్ఞానాయ వైరాగ్య ఐశ్వర్య అజ్ఞాన వైరాగ్యనైశ్వర్యం పంబోధికాం వ్యోం దైసాంగార వైకారికాహంకారత్వనాజోగుణతమోగుణ పృథివ్యుక్తేజో వాయురాకాశాత్మభ్యోం బణాత్రవా జీవాత్మనిరామణ్యమండలా సూర్యమండలాదనుకుమారదనకా చంద్రాగ్నేశాత్మ గదినే నమ స్వాహా పద్మనే నమ స్వాహా ముసలనే నమ స్వాహా ఖడ్గినే నమ స్వాహా శారంగినే నమ స్వాహా వజ్రనే నమ స్వాహా దేవాసనస్య పరితః ఓం కుముదాయ స్వాహా కుముదాక్షాయ స్వాహా పుండరీకాయ స్వాహా వామనాయ స్వాహా శంకుకర్ణాయ స్వాహా సర్పనేత్రాయ స్వాహా సుముఖాయ స్వాహా సుప్రతిష్ఠితాయ స్వాహా మానుషాయ స్వాహా అధర్మాయ స్వాహా ఓం ఐశ్వర్యాయ స్వాహా ఓం అధర్వజ్ఞానాయ స్వాహా ఓం అవైరాగ్యాయ స్వాహా అనైశ్వర్యాయ స్వాహా ఓం ఇది ప్రాకార దిక్షో ఓం ధర్మాయ స్వాహా ఓం జ్ఞానాయ స్వాహా ఓం వైరాగ్యాయ స్వాహా ఓం ఐశ్వర్యాయ స్వాహా ఇది ఆగ్నేయాది దిక్షో తృతీయ పంక్తిషు అధోక్షజాయ స్వాహా నారసింహాయ స్వాహా అచ్యుతాయ స్వాహా జనార్దనాయ స్వాహా అవన సంపూర్ణతా సిద్ధ్యర్థం సకల దేవరాసిద్ధ్యర్థం రాంగ సిద్ధ్యర్థం పూర్ణావతి హోమం కరిష్యే సంకల్ప్య ఐదేవన్యస్వ ఐదేవన్యస్వ సరస్తేర్మజ్జస్వ దేవసవిద ప్రసవా ద్రవ్యమభ్యర్చ్య ఏతే గంధాక్ష పురోపరిపోత్తర్యావరణాద్యలంకారాः సర్వోపచారాः అలముటి చాలు क्षिप्य समिद्रबान् तत्र निक्षिप्य आच्चेन विघार्य ओम एकं द्वे त्रीणि चत्वारि पञ्च षड् सप्त अष्टौ नव दश एकादश द्वादश ओम सप्तते अग्ने समिध सप्त जिह्वा सप्त रुदय सप्तधाम प्रियाणि सप्तहोत्र सप्तधात्वादिजन्ति सप्तयो नीरा प्रणत्वा कृतेन इदं विष्णुर्विचक्रमे त्रेदानिले पदं समोढमस्य भागुन्दुरे स्वाहा तिरुमलनारस्वामी गोविंद ओम पशोर्दारान् ज्योतिपशोर्मेधाराददिवा पूजिते कृतस्य पादेन मेधारामुष्मिल्लोके पिन्वमानोपतिष्ठिता तेजो वाच्यन्ते जोपसोर्दारा तेजसैवास्मै तेजो वरुन्धे कामानेव वरुन्धे बोल यज्ञ भगवान की बोल तिरुमलनाथ स्वामी भगवान की कुचंजलेन संपूर्त्या वर्मणा परिशिच्या कवचायहो यस्य स्मृत्या च नामोक्त्या तपो होमक्रियादिषु न्यूनं पूर्णधाम्या सत्यो भक्तिहीनं हुताशन यद्दु तन्तु मया देव परिपूर्णं तदस्तु ते अनेन यदा संकल्पित रथांग होमेन भगवान् सर्वात्मक श्रीमन्नारायण सुप्रीयता
यज्ञेन यज्ञमेजन्त देवास्तान् धर्माणि प्रथमान्यातन् ते अनागम महिमानत्वजन्ते त्र पूर्वे साक्षात् सन्ति देवाः